ఆమిరెడ్డి సుధీర్ రెడ్డి గారు రచించిన మా చెట్టు నీడ అసలేం జరిగింది అనే పుస్తకం చరిత్రకు, సమాజానికి, సంస్కృతికి అన్నిటికన్నా మించి మానవత్వానికి, మానవీయ కోణాలకి సంబంధించిన నేటి కాలపు ఒక భిన్నమైన గ్రంథం. నేను భిన్నమైన అనే పదం ఎందుకు వాడాను అన్నప్పుడు, సాధారణంగా చరిత్ర అన్నప్పుడు ఒక దేశం గురించో, ఒక ప్రపంచం గురించో, ఒక రాష్ట్రం గురించో ఇలా ఉంటుంది. అలాగే ఉండాలని కాదు. ఒక కులం గురించో, ఒక మతం గురించో, ఒక వ్యక్తి గురించో కాలక్రమంలో జరిగిన సంఘటనల్ని, వాటి కార్యకారణ సంబంధాలని, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే వాటిని తెలియచేస్తూ చదువుతున్న వాళ్ళకి అందులో ఒక లెసన్, పాఠమో గుణపాఠమో, అనుభవం తాలూకు ఏదైనా ఒక రంగరింపు ఉండడం అనేది చరిత్రకు ఉన్న ప్రాథమికమైన గుణం. ఇలా కాకుండా ఎవరైనా వెరీ 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 స్థానికమైన, అంటే ఏంటి, ఒక మండలము, ఒక జిల్లాను, ఒక ఊరు మాత్రమే తీసుకొని ఆ చరిత్రను కనుక రాస్తే దాన్ని స్థానిక చరిత్రలు అని అంటారు. దీనికి చాలా పరిశోధనలో కానీ చరిత్రలో కానీ ఉన్న పదం కైఫియత్. కాస్త సాహిత్యం, కవిత్వం చదువుకున్న ఎవరికైనా శ్రీశ్రీ మహాప్రస్థానంలో దేశ చరిత్రలు అనే ఒక కవితా ఖండికలో ఈ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, తారీఖులు, దస్తావేదులు, ఇది కాదు చరిత్రకర్థం అంటూ కైఫియతులు, మతలబులు, ఇది కాదు చరిత్ర సారం అనే పదం వాడతారు. ఏ యుద్ధం ఎందుకు జరిగిందో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో ఇలా చెబుతూ కైఫియతులు అనే పదాన్ని స్థానిక చరిత్రలు అనే దానికి సంబంధించిన అర్థంలో కాస్త అటు ఇటుగా బ్రిటిషు వారు భారతదేశంలో లేదా తెలుగు నేలలో పరిపాలించే రోజుల్లో వచ్చింది. మెకంజీ అనే ఒక బ్రిటిష్ అధికారి పేరు తలవకుండా కైఫియతుల గురించి మాట్లాడలేం. కావలి సోదరులు, కావలి వెంకట బొర్రయ్య ముఖ్యంగా, వారి గురించి తలవకుండా కైఫియతుల గురించి మాట్లాడలేం. కానీ విచిత్రం ఏంటంటే, కైఫియతులని తెలుగులో రాసిన వారి యొక్క జాబితా తక్కువ. ఆత్మకథలు రాశారు, జీవిత చరిత్రలు రాశారు, జిల్లాల కథలు రాశారు, రాష్ట్రాల చరిత్రలు రాశారు. కానీ కైఫియతులు ముఖ్యంగా గత కొన్నేళ్లలో తక్కువ, నా దృష్టికి ఉన్నంత వరకు. ఖచ్చితంగా పామిరెడ్డి సుధీర్ రెడ్డి సాధించిన మొట్టమొదటి విజయం ఏమిటంటే, ఒక కైఫియతని ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ పుస్తకం ద్వారా మనకి ఇవ్వడం అన్నది. అయితే ఇది చరిత్రను మాత్రమే చెప్పదు. పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంది, ఎకనామిక్స్ గురించి మాట్లాడుతుంది, ఇరిగేషన్ గురించి మాట్లాడుతుంది, అగ్రికల్చర్ గురించి మాట్లాడుతుంది, హ్యూమన్ రిలేషన్స్ గురించి మాట్లాడుతుంది, చేంజింగ్ సినారియోస్ ఇన్ హ్యూమన్ సొసైటీస్ గురించి మాట్లాడుతుంది, ఎవ్రీథింగ్. నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి ఇట్లాంటి పుస్తకం రాయడానికి ముఖ్యంగా పుస్తకాలు చదివే కోరిక, చదివే గుణం, తెలుసుకోవాలనే ఉత్సుకత, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత, అన్నిటికన్నా మించి తాను తెలుసుకున్నది నలుగురికి చెప్పాలనే ఒక బలమైన తృష్ణ
దాహం ఉంటేనే సాధ్యం. ఇవన్నీ సుధీర్ రెడ్డి గారిలో అడుగడుగునా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే గమనించాల్సిన ఒకటి ఉంది. సుధీర్ రెడ్డి గారు మలేషియాలో ఈ పుస్తకం నాకు అందించిన సమయానికి నేను మాట్లాడుతున్నాను, ఒక పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా. సరే, ఆయన ఈ సాఫ్ట్వేరా మరొకట అది ఆ డీటెయిల్స్ ఒకసారి పక్కన పెడితే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి వెలుపల ఉన్న తెలుగువారు, ప్రవాస ఆంధ్రులు అని చెప్పదగ్గవారు. మలేషియా లాంటి దేశాలలో తెలుగు వాళ్ళు మొదటి నుంచి తమ అస్తిత్వాన్ని బలంగా చెప్పాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మలేషియాలో నాకు చాలామంది మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి నేను దాన్ని చెప్పగలను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాల్లో తెలుగు వారి యొక్క బలమైన ముద్ర ఉంది, అందులో మలేషియా ఒకటి. ఎందుకు చెప్పాను నేనంటే, మలేషియాలో మరి సుధీర్ రెడ్డి గారు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎన్నేళ్ళు ఉంటే అంటే తెలియకుండానే అక్కడ దూరంగా వెళ్ళడం వల్ల, తెలుగు నేలకి దూరంగా వెళ్ళడం వల్ల, ఏదో బ్రహ్మోత్సవం సినిమాలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే, తన మూలాలను వెతుక్కుంటూ వెళ్ళే హీరో అలసిపోయేంత వరకు వెతక్కు, అర్థమయ్యేంత వరకు వెతుకొని అందులో డైలాగ్ ఉంటుంది. అలా అలసిపోయేంత వరకు వెతకలేదు సుధీర్ రెడ్డి గారు, అర్థమయ్యేంత వరకు వెతికారు. రియల్లీ అది తెలుగు నేల నుంచి దూరంగా ఇంకొక దేశానికి వెళ్ళి అక్కడ ఉండడం వల్ల తనకే తెలియకుండా తన సబ్కాన్షియస్ మైండ్లో ఈ గాలి, ఈ ఊరు, ఈ నేల, సెలయేరు, నన్ను కన్నా నా వాళ్ళు, నా కళ్ళ లోగిళ్ళు, వాళ్ళందరి గురించి తెలుసుకోవాలనే కోరిక ఒకటి. దానికి తోడు 1999లో నాకు తెలిసింది డిగ్రీ అయింది. అది కూడా BSc కంప్యూటర్ సైన్స్ నాకు తెలిసి. 1996 నుంచి 1999 మధ్యలో కంప్యూటర్ సైన్స్ చేయడం అనే దాన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే, ట్రాన్సిషన్ ఫేజ్. భారతదేశంలో టెక్నాలజీ అనేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అత్యంత విస్తృతమైన దశలోకి, మీరు హైదరాబాదులో హైటెక్ సిటీ లాంటివి కానీ, సత్యం రామలింగరాజు గారి కంపెనీస్ కానీ, ఇవన్నీ మీరు ఆ రోజుల్లో విప్లవం. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, హైదరాబాదు అందులో గ్లోబల్ క్యాపిటల్ అవ్వడము, ఇవన్నీ ఆ రోజుల్లో 1996 to 1999 ఆ దశకం. ఎందుకు చెప్తున్నానంటే, 20వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దంలోకి ఎంటర్ అవుతున్న ఒకనొక కాల పరిణామంలో సుధీర్ రెడ్డి గారు డిగ్రీ చేయడం వల్ల, తన ఊర్లో చిన్నప్పటి నుంచి గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం వల్ల, హైదరాబాదులో స్టేట్ సెంట్రల్ లైబ్రరీలోనో, సిటీ సెంట్రల్ లైబ్రరీలోనో, మరొక చోటనో పుస్తకాలు చదవడం వల్ల ఒక టెక్నాలజీ బేస్డ్ సైన్స్ గ్రాడ్యుయేట్కి ఎప్పుడైతే సాహిత్యం అబ్బుతుందో, అప్పుడు ఆ సైన్స్ గ్రాడ్యుయేట్ సాహిత్యాన్ని, సమాజాన్ని, మతాన్ని, కులాన్ని, భాషను, ప్రతిదాన్ని శాస్త్రీయ దృక్కోణంలో చూస్తారు. మిగతా వాళ్ళు చూడరని చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను కూడా సరిగ్గా ఈయన 1996 ఆ ప్రాంతాల్లో, నేను అప్పటికి BSc కంప్యూటర్ సైన్స్ నేను కంప్లీట్ చేసుకున్న వ్యక్తిని. నేను 94లో నేను BSc కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసుకున్నాను. అందుకు చెప్తాను, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు సమాజాన్నైనా, సాహిత్యాన్నైనా, పుస్తకాలనైనా, దేన్నైనా ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి, శాస్త్రీయ దృక్కోణంతో చూడటం అనేది ఒక తెలియకుండా అలవాటైపోతుంది. అందుకని నాకు తెలిసి ఈయన అంటే పామిరెడ్డి సుధీర్ రెడ్డి గారు చదివిన పుస్తకాలు, గాంధీ ఆత్మకథతో మొదలుకొని అనేకమైన స్వీయ చరిత్రలు కావచ్చు, ఏదో శ్రీరాములు గారు, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు గారు, సొంటి వెంకటరామూర్తి గారు, టంగుటూరి ప్రకాశం పంతులు, పివి నరసింహారావు, శ్రీశ్రీది,
తుమ్మల వెంకటరామయ్య గారిది, అఖిలాజ రమాపతిరావు గారిది, కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామి లాంటి వాళ్ళది, ఇట్లా బంగోరే లాంటి వాళ్ళు రచించిన పుస్తకాలు, దిగవల్లి వెంకట శివరావు గారు, ఒకరిద్దరు కాదు. మీరు ఆ పుస్తకం ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, చరిత్రకు సంబంధించి తెలుగు నేలలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. రాగి రేకులలో ఉన్న చరిత్రని రాతి రేకుల్లోనూ రాగి రేకుల్లోనూ ఉన్న చరిత్రని వెలికి తీసిన మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు అంటూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు. అలా పుస్తకాలను విపరీతంగా చదవడం, ఆ పుస్తకాలని రచయిత దృక్కోణంలో మాత్రమే కాకుండా తన దృక్కోణంలో, శాస్త్రీయ దృక్కోణంలో చూసే ప్రయత్నం చేయడం, అవుట్ ఆఫ్ ఇండియా ప్రవాసాంధ్రులు అవ్వడం వల్ల ప్రేమ తెలుగు నేల మీద, జాతి మీద, భాష మీద, సాహిత్యం మీద ఉండడం, తన కాలం నాటి పరిస్థితులను అర్థం చేసుకునే నిశిత పరిశీలన దృష్టి ఉండడం, ఇవన్నీ సుధీర్ రెడ్డి, పామిరెడ్డి గారిలో ఉన్నాయి. చాలామందికి ఏంటంటే భాష మీద పట్టు ఉండదు. ఎందుకనంటే ఉండాలనేం రూల్ లేదు. కానీ ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి, పాఠకుడికి చెప్పడానికి ఉన్న బలమైన ఆయుధం, ప్రవాహం, మాధ్యమం భాష. అందుని ఎంతమందికి తెలిసినా, ఎంత బాగా చెప్పామో, కమ్యూనికేట్ చేసాము అన్నది పాయింట్. సుధీర్ రెడ్డి గారిలో ఆ తెలుగు భాషా సాహిత్యాలు, ఆయనతో మాట్లాడినా ఆ తెలుగు భాషా సాహిత్యాల సొగసు కనిపిస్తుంది. ఆయనతో మీరు ఆయన పుస్తకం చదివినా కూడా అదే అనుభూతి కలుగుతుంది. అందుకని ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మీరు చదువుతున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తికి సంబంధించిన ఊరో, మీకు పాకనాడు, పలనాడు, వెలనాడు, ఇలా తెలుగు నేలలో ఉన్న ప్రాంతాలని మీకు నాడు, పాకనాడు, పలనాడు, బ్రహ్మనాడు ఇలా చెప్తారు. ఆ కృష్ణ, గుంటూరు, ప్రకాశం, కొంతవరకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, ఈ ప్రాంతాలని పాకనాడు అని, అంటే నేను మామూలు ఉజ్జాయింపుగా చెప్పాను. స్పష్టంగా అయితే చరిత్రలో చూస్తాం. బట్ నా ఉద్దేశం, శ్రీనాథుడు తన గురించి చెప్పుకుంటూ కూడా నేను పాకనాడు అని తన గురించి చెప్తాను. ఆ కృష్ణా, గుంటూరు, ప్రకాశం అప్పట్లో కృష్ణా మండలం అవుతుంది. ఇవాళ అవి 3-4 జిల్లాలుగా విడిపోయి ఉండొచ్చు. పాకనాడు గురించి చెప్తున్నాడు, నాకెందుకులే అని పాఠకుడు అనుకోకలేదు ఈ పుస్తకం చదవడానికి. ఇదేదో ఒక వంశానికి సంబంధించింది, ఒక వ్యక్తి యొక్క పూర్వీకులకు సంబంధించింది. ఏదో వాళ్ళ కులం గురించో, మతం గురించో, ప్రాంతం గురించో, వంశం గురించో చెప్తారులే అని అనుకోకూడదు. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు, ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మనకి అసలు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వస్తుంటారు, టంగుటూరి అంజయ్ గారు లాంటి వాళ్ళు వస్తుంటారు, హఠాత్తుగా మనకి పివి నరసింహారావు లాంటి వాళ్ళు వస్తుంటారు, KL రావు గారు లాంటి వాళ్ళు వస్తుంటారు. అంటే ఇంక మీకు పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతు, అబ్బా, అంటే స్థానిక చరిత్రే కదా. మరి నేను గొప్ప, నా గొప్ప, నేను అనే కాదు. చరిత్రని ప్రామాణికంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత, సాంస్కృతిక, సాహిత్య, భాష, బౌద్ధిక, భౌతిక, ఇన్ని రంగాలతోటి ముడిపెట్టి ఆ పాయింట్స్ని మన ముందు పెట్టే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా సుధీర్ రెడ్డి గారు ఒక స్థాయిలో మనకి సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. ఈ ముందు మాట నేను ముగిస్తూ ఇంకొక మాట చెప్తాను. అన్నిటికన్నా గొప్పది ఈ పుస్తకానికి టైటిల్, మా చెట్టు నీడ అసలేం జరిగింది. ఎవరైనా తెలుగు సినిమా డైరెక్టర్లో ఒక ప్యారలల్ సినిమా తీయాలి అనుకున్నప్పుడు మా చెట్టు నీడ అసలేం జరిగింది అనే ఒక అద్భుతమైన టైటిల్ దొరుకుతుంది. నిజంగానే ఈ పుస్తకం చదివాక ఎవరికి వాళ్ళు తమ కుల లేదా మత, ప్రాంత లేదా వంశ లేదా మండలం లేదా జిల్లా
ఇలా స్థానికమైన, వ్యక్తిగతమైన చరిత్రలు రాయాలనే కోరిక బలంగా కలుగుతుంది. దానికి తోడు ఈ పుస్తకం చదివాక ఇంత పరిశోధన మనం చేయగలమా, ఇంత పరిశోధన మనం చేయలేకపోతే ఇంత గొప్పగా రాసే పుస్తకంగా ఉండాలి కదా, అప్పుడే కదా చరిత్రకి ప్రామాణికత అద్దుతుంది అనేది కూడా మనకు అనిపిస్తుంది. అందుకని పామిరెడ్డి సుధీర్ రెడ్డి గారు నేను ప్రశంసిస్తూ, అభినందిస్తూ ఒక చక్కటి చరిత్ర పరిశోధనాత్మక గ్రంథాన్ని అందివ్వడం ద్వారా నేను 4 విషయాలు నేర్చుకునేందుకు అవకాశం దక్కడం ఈ ముందు మాట రాయడానికి అసలు ప్రేరణ. చివరిగా పాడ్కాస్ట్లు వస్తున్న ఈ రోజుల్లో ఆడియో రూపంలో తమ భావాలను వ్యక్తీకరించే అవకాశం ఉన్న ఈ రోజుల్లో ఆ మలేషియాలో ఉన్న పామిరెడ్డి సుధీర్ రెడ్డి గారు నన్ను ముందు మాట రాయండి పుస్తకానికి అని అడిగినప్పుడు నేను నిజానికి పెన్ను పేపర్ పట్టుకు రాయాలి. కానీ ఆయనతో ఆ మాట అన్నాను, నేను రాయడం కాకుండా ఒక ఆడియో రూపంలో మీకు చెప్పేస్తానండి, మీరు వీలైతే దాన్ని డిటిపి తీసుకోండి అని. అలా నేను అన్నప్పుడు మామూలుగా ఎవరికైనా బయట వాడికి ఏమనిపిస్తుంది అంటే, మామూలుగా అయితే బత్తకమా పెన్ను పేపర్ పట్టుకోవడానికి అనిపిస్తుంది. కాదు, అందులో నా యొక్క స్ట్రాటజీ ఏంటంటే ఈ ఆడియో ఫైల్ పాడ్కాస్ట్గా వెళితే ఈ పుస్తకం మా చెట్టు నీడ అసలేం జరిగింది బై పామిరెడ్డి సుధీర్ రెడ్డి గారిది. పుస్తకం ఎలాగో చదువుతారు, పుస్తకం చదవడానికన్నా ముందు లేదా ఎప్పుడైనాను ఈ పాడ్కాస్ట్గా అనిపించే నా ఆడియో ఫైల్ కూడా వింటే ఐ థింక్ తెలుగు పుస్తకాల చరిత్రలో ఇది మొట్టమొదటి ప్రయోగం అవుతుంది అనుకుంటున్నాను. ఒక పుస్తకానికి ముందు మాటనే చేతి రాతతో రాయడం కాకుండా, అది గ్రంథ రూపంలో ఎలాగో వస్తుంది, చేతి రాత ఉంటుంది, కానీ ఒక ఆడియో ఫైల్గా ముందు మాట నింపడం అనేది అరుదైన విషయం. దీన్ని ఆ రూపంలో కూడా ఈ పుస్తకం ఒక నిలువెత్తు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని నేను స్పష్టంగా చెప్పగలను. ఇలాంటి పుస్తకాలు ఇంకా అనేకమైన రాయాలని కోరుతూ, వాటిని ఎలా రాయాలి ఏంటి అనేది తదుపరి మరొక ఆడియోలోనూ పేపర్ మీద పెట్టి మీకు అందజేస్తాను. అంతవరకు నేను ఈ పుస్తకాన్ని అభినందించడమే కాకుండా ఆస్వాదించాను, కాబట్టి మీరు కూడా ఆస్వాదించి అనుభవించి అభినందించండి. థ్యాంక్ యూ సో మచ్.